లోకేష్ గారు మరి ఉంటాడో తిరుగుతాడో చెప్పంగా ఈయనకు అందుబాటులో ఉంటున్నాడు ఇక్కడ. నారా లోకేష్ గారు అంటున్నారు, విమర్శిస్తున్నారు. రామకృష్ణ కడకడ కమలాసను బయట లోపల నుంచి ఇంట్లో నుంచి బయటికి రాడు, ఎవరిని పలకరించాడు. ఎవరు? నారా లోకేష్ గారు. ఆ మాట ఆయన ఏంటి ఎట్టాగు? అదే చంద్రబాబు ఏంటంటే ఎట్టగొట్ట చేసి కొడుకుని ఎక్కించాలని ఆయన అభిప్రాయం. నారా లోకేష్ గారు పాదయాత్రలో ఏమన్నా ప్రజలు బాగా ఆదరించే అవకాశం అక్కడ మన ఎవరిని ఆదరించాలి ఆయన. అంటే చంద్రబాబు గారు ఇంతకుముందు చేశారు, జగన్ గారు చేశారు, అలానే రాజశేఖర రెడ్డి గారు చేశారు, అలానే ఇప్పుడు నారా లోకేష్ గారు చేస్తారా? ఆ క్రేజ్ వస్తుంది అంటారా నారా లోకేష్ గారు? ఆ క్రేజ్ రాదు ఆయనకి, ఆ క్రేజ్ రాదు ఆయనకి, ఆయన వల్ల కాదు. చంద్రబాబు ఉండడం ఈ పార్టీ నిలబడద్దు అంతే. నారా లోకేష్ సీఎం క్యాండిడేట్గా చూడొచ్చు అంటారా? క్షేమం ఎవరికి క్షేమం అవడంతే. ఆయన వల్ల కాదు, సొంతంగా కాదు ఆయనకి. కాకపోతే ఆయన్ని చెయ్యాలని చంద్రబాబు అభిప్రాయం. మరి ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో అది. అంటే నారా లోకేష్ గారు విమర్శిస్తున్నారు ఆర్కే గారిని, కరకట్ట కమలాసన్ అసలు ఏ పనులు చేయట్లేదు, అంగడికి పట్టించుకోవట్లేదు. రోజా గారు అన్నట్టుగా ఆయన పప్పు సొద్దే, పప్పు సొద్దే అంతే తప్ప నడిచి తినటానికే పనికొస్తాడు, కానీ సంపాదించుకోవడానికే తండ్రి కొడుకులు, అంతకు మించి ఏమీ లేదు. పాదయాత్ర కూడా చేయబోతున్నాడు. చేస్తాడు, పాదయాత్ర చేస్తాడు. సుఖమేముంది, మళ్ళీ రావాలని ఆరాట పడతాం తప్ప ఏమీ లేదు. పొందుకునే అవకాశం ఉంది నారా లోకేష్ పాదయాత్ర? ఏం రాదు, లేదు. అంటే ప్రజల సమస్యలు ఏమని వెళ్తారు అంటారు? వెళ్తారు అంటే ఏ సమస్య? పాదయాత్రకి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఆయన డబ్బులు ఎత్తున్నాడు, ఏదో రిక్షా వాళ్ళు ఎత్తున్నాడు, తోపుడు వాళ్ళు ఎత్తున్నాడు అని చెప్పేసి ఆ కాసేపు వెళ్తారు. తర్వాత ఓటింగ్ వచ్చే వాళ్ళకి ఎవరికి పడిద్ది? జగన్ గారికి పడిద్ది. అంతే తప్ప నడిచి ఏం లేదు. మాట వాస్తవం, గ్యారెంటీ. అంటే నారా లోకేష్ గారు రాలేడు, అసలు గెలవలేడు. ఆయన జాతకమే లేదు, అసలు ఆ మొహంలో కలే లేదు, గెలిచే కలే లేదు. అంటే పేదలను ఎవరు పట్టించుకోవట్లేరు మంగళగిరిలో అని అంటున్నారు మరి నారా లోకేష్ గారు చాలాసార్లు అంటున్నారు. అంటే అంటాడు నారా లోకేష్, అంటాడు పేదలను ఎందుకు పట్టించుకోవట్లేదు. ఆయన ఉంటేనేగా ఊరు తిరుగుతూ ఉంటాడు. ఆయన ఉండి తెలిస్తేనేగా, మంగళగిరిలో ఉండి తెలిస్తేనేగా పట్టించుకుంది. నారా లోకేష్ గారు ఉన్నారు, ఈసారి గెలుస్తా అంటున్నారు నారా లోకేష్ గారు. ఇక్కడ అంత ఊపోలేదు, లేదు. నారా లోకేష్ ఛాన్స్ లేదా ఇక్కడ? లేదు. వీళ్ళు దాచుకోవడం వీళ్ళు చేసే 5 ఏళ్ళు వీళ్ళు అలాగే చేశారు. నాకు అగ్నిగోల్డ్లో 2 లక్షలు రావాలి, 2 లక్షలు రావాలి నాకు. వచ్చిన 6 మాసాలకు దివాలా చూపించేశారు. అది ఎంత అనేది నా కోటేశ్వరమా? మధ్య రకం వాళ్ళందరూ కట్టింది అంట. కోటేశ్వరులు ఎవరు లేరు, మధ్య రకం వాళ్ళు కట్టారు. వచ్చిన 6 మాసాలకి ఆయన కనీసం దిగే టయానికన్నా ఆయన ఇప్పించాడు పని, ఇప్పిలేపాడు. ఆ రకంగా చేశారు. దోసుకోవడం. 10,000కి 20,000 వాళ్ళకి ఇచ్చారు. కొంతమంది నెక్స్ట్ 50,000 వాళ్ళకి నెక్స్ట్ ప్రభుత్వం మామూలుగా మన ప్రభుత్వం వచ్చాక అది కూడా క్లియర్ చేస్తామని చెబుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ మంగళగిరిలో నారా లోకేష్ గెలిచే అవకాశం ఉందంటారా? నారా లోకేష్ గెలవడు సార్. ఎందుకంటే గెలవడు. మళ్ళీ టీడీపీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందంటారా? రాదు. టీడీపీ అంటూ లేదు, ఇక రాదు. మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఆయన పరిపాలనలోనే ప్రజలంతా సగసంచంతా ఉన్నారు. అంటే జగన్ గారు ఏమో 175 టార్గెట్ అన్నారు. ప్రతిపక్షాలు ఏమంటే 175 కదా, అసలు 1 సీటు కూడా రాదే అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అది ప్రతిపక్షాలు అంటే అది తెలిసిందేగా, వాళ్ళు అట్టగా చెబుతారు. వచ్చేది మాత్రం మన జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అంటే నారా లోకేష్ వల్ల ఏమన్నా? నారా లోకేష్ వల్ల అసలు ఏమి మాకు ఇబ్బందే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఇబ్బందే లేదు. నారా లోకేష్ గారు ఇక్కడ అది కష్టం, చాలా కష్టం అనమాట. మామూలు కష్టం కాదు, చాలా కష్టం. అంటే మాట్లాడే విధానమే తెలియట్లే వాళ్ళకి. కొత్తగా వచ్చాడు, కొత్తగా వచ్చిన ఆయనకి మంత్రి పదవి ఇచ్చాడు వాళ్ళ నాన్నగారు. ఏమి ఎడగబెట్టాడు? ఏమి అసలు మాట్లాడతాం రాదు ఆయనకి సరిగ్గా. అంటే మంత్రిగా చేశారు. ఏం మంత్రిగా చేశాడు రైటే. ఏమంత విధిగా చేశాడు? అసలు ఆయనకి మాట్లాడే విధానం వచ్చా? ప్రజానాయకుడిలాగా ఉన్నారా ఈయన కానీ, ఈ లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ? అన్న ప్రజానాయకుడు అంటే ఎట్టుండాలి? ఎంత నీట్గా మాట్లాడాలి, స్మూత్గా మాట్లాడాలి. జనం దగ్గర మనం ఆకర్షణ పొందాలి, మెప్పించుకోవాలి. ఆ మెప్పించుకునే విధానం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఏమని వెళ్తారంట నారా లోకేష్ గారు పాదయాత్రలో? అంటే జనాల్లో మేము అవి చేస్తాం, ఇవి చేస్తాను ఏం చెప్పట్లేదు. వీళ్ళు మామూలుగా వెళ్తున్నారు, చేస్తారని చెబుతున్నారు.
అంతవరకే. ప్రతి మీటింగ్లో అయితే జగన్ గారు సైకో, జగన్ గారు అవినీతి పాలన చేస్తారు. ఇక ఇవన్నీ సైకో అని ఇక వాళ్ళకే వదిలేయాలి కదా, వాళ్ళు అలవాటుగా చేస్తున్నారు ఈ విధానం. అసలు విధానం చేసే విధానమే కరెక్ట్ కాదు వాళ్ళది. నారా లోకేష్ గారు కూడా ఉన్నారు పోటీలో. నారా లోకేష్ గారు కూడా ఉన్నారు. ఉన్నాయి ఉంటే వాళ్ళిద్దరు ఒకటి అవుతారు, ఈయన ఒకటే అవుతాడు, వాళ్ళిద్దరు చీల్చుకొని వేస్తారు. కమ్మారు కొంతమంది ఇంటి వేస్తారు మళ్ళీ. అది ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్నారు కదా నాగేశ్వరరెడ్డి గారు. ఏం బాధ లేదు, మళ్ళీ గెలుస్తాడు అతను. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అది అంటే అందరికి అందుతున్నాయా పేదలకి? ఇక్కడ నారా లోకేష్ గారు గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ నెక్స్ట్ బీసీలకు ఇస్తామంటున్నారు. ఇక్కడ ఆర్కే గారికి ఇస్తే ఆయనే వస్తారు, లేకపోతే బీసీలకు ఇస్తామంటున్నారు. మరి ఎవరికి ఇస్తారన్నది తెలియదు కదా. నారా లోకేష్ గారు ఎమ్మెల్యే ఛాన్స్ ఉందంట. ఎవరికి నారా లోకేష్ గారు మరి అది మరి చెప్పలేం, అవన్నీ రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి. అది నారా లోకేష్ గారు లోకేష్ గారు ఇంతకుముందు పోటీ చేశారు, ఓడిపోయారు. ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా ఇద్దరి మధ్యలో? కొంచెం బలం ఉంది సార్, బలం పుంజుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. దాని ఎఫెక్ట్ ఈసారి టీడీపీకి పుంజుకునే అవకాశం ఉందండి. పుంజుకునే అంటే అంత మరీ పర్సంటేజ్ ఎక్కువ ఉండదు, చాలా తక్కువ పర్సెంట్. అంటే నెక్స్ట్ సీఎంగా చూడొచ్చంటారా నారా లోకేష్ గారిని సీఎం క్యాండిడేట్గా? అది కష్టం సార్. ఎందుకంటే ఎంతమంది మంత్రిగా చేశారు. ఎంత మంత్రిగా చేసినా ఏంటంటే అంత టాలెంట్ పర్సెంటేజ్ కాస్తుందని చెప్పేసి జనాలు టాక్. అది నారా లోకేష్ ఏమైనా ఛాన్స్ ఉందా ఇక్కడ? అది కరెక్ట్గా చెప్పలేము, అటు ఇటుగా ఉంది. లాస్ట్ టైం ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. అదే టీడీపీ వైసీపీ మధ్య. అదే ఈసారి ఏమైనా అలానే ఉండొచ్చా లేకపోతే ఇంకా? అంటే కొంత వ్యతిరేకత ఉందండి, కొంత అంత పూర్తిగా గ్యారంటీ అనేది లేదు.